తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. గురువారం ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనార్దన్ గ్యారేజ్ వద్ద పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలు అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా రాష్ట్ర కమిటీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ చౌదరి, ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ వంగవీటి రంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 618వ రోజు పంపిణీ చేశారు. అదేవిధంగా మహిళలకు చీరలు, దుప్పట్లు, 30 మంది పేద మహిళలకు 5 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు వీర్రాజ చౌదరి మాట్లాడుతూ పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగిందన్నారు. పౌరాణిక పాత్రలతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేయడానికి ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కుర్ర ప్రశాంత్ చౌదరి, పల్లపోతు వెంగళరావు, కలసాని సాయి లక్ష్మణ్, మండపాక నాగబాబు, అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా అన్నదానం మరియు వస్త్రదానం మరియు 5 కేజీల రైస్ బ్యాగులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుబ్బు అన్న ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది. మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ ప్రస్థానంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన మహానాయకుడు. మన తెలుగువారందరికీ ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చినటువంటి వ్యక్తి ఆయన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటాం నా అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏమిటంటే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుబ్బన్న మరియు ఫౌండేషన్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుడు సుబ్బన్నకే మరియు ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఆనాడు తక్కువ వ్యవధిలో పార్టీని స్థాపించి పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన వ్యక్తి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన పార్టీని భుజస్కంధాలమే వేసి నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా లోకేష్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. దేశ చరిత్రలోనే అన్నా అనే పిలుపు తెచ్చిన వ్యక్తి మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలతో తెలుగుదేశం పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనమందరం త్వరలో తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలుగుదేశం ఒక పేదవారికి అండగా ఉండే పార్టీ అని తెలియజేస్తూ